హలో మడే బంగారం ఈ రోజు డీనో అనేది తీసుకొచ్చేసాడు క్రెటా ఎలక్ట్రిక్ ఒక కంప్లీట్ ఓవర్ వ్యూ అన్నమాట. ఒక రెవల్యూషన్, సింబల్ ఆఫ్ ట్రస్ట్ అండ్ రిలయబిలిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ చూసినట్లయితే మనకి K2 ప్లాట్ఫామ్ పైన డిజైన్ చేయబడింది. సేమ్ వాళ్ళ ఐస్ వెహికల్ ఏదైతే ఉందో అదే ప్లాట్ఫామ్ అండి. ఇక్కడ ఏంటంటే ఫ్రంట్ గ్రిల్ కి బదులు మనకి ఈ హ్యూండై బ్యాజింగ్ అనేది దొరుకుతుంది. రేడార్ అనేది ముందు మనకి ఇక్కడ కనిపిస్తుంది ఫర్ రేడార్స్ ఫంక్షన్స్. రిట్రాక్టబుల్ వెంట్స్ ఉన్నాయండి. ఎప్పుడైతే ఎయిర్ ఛానలింగ్ అవసరమో అది ఓపెన్ అయ్యి ఇట్ ఛానల్స్ ఇన్ అ లాట్ ఆఫ్ ఎయిర్ టు కీప్ ద మోటార్ అండ్ ద బ్యాటరీ కూల్. ఆటోమేటిక్ గా పనిచేస్తుంది. 17-inch వీల్స్ అనేది ఆఫర్ చేయబడ్డాయి గుడియర్ నుంచి. అండ్ ఆల్సో టైర్స్ కూడా లో రోలింగ్ రెసిస్టెన్స్ టైర్స్ ఆఫర్ చేశారు టు ఆప్టిమైజ్ ది రేంజ్ ఎఫిషియన్సీ. అరౌండ్ 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ లభిస్తుంది వెన్ కంపేర్ టు క్రెటా ఐస్. ఇది ఇంకా హైయర్ గ్రౌండ్ క్లియరెన్స్ ఆఫర్ చేస్తుంది ఎందుకంటే మనకి మెయిన్ బ్యాటరీ ప్యాక్ అనేది కింద లే డౌన్ చేయబడింది. రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ మనకి ఇక్కడ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. 42 kWh బ్యాటరీ ప్యాక్, 51.4 kWh బ్యాటరీ ప్యాక్. సో 42 kWh బ్యాటరీ ప్యాక్ మీకు 390 km IDC రేంజ్ అనేది ఆఫర్ చేస్తుంది. 51.4 kWh ఏదైతే లాంగ్ రేంజ్ బ్యాటరీ ఉందో అది మీకు ఆల్మోస్ట్ 473 km IDC రేంజ్ ఆఫర్ చేస్తుంది. వాళ్ళ ట్రూ రేంజ్ చాలా దగ్గరలో ఉంటుంది. ఎందుకంటే ఆన్లైన్ సోర్సెస్ ఎవరైతే టెస్ట్ చేశారో ట్రూ రేంజ్ అనేది దగ్గర 426 వచ్చింది రియల్ వరల్డ్ కండిషన్స్ లో ఆన్ సింగిల్ చార్జ్. చార్జింగ్ టైం మీరు చూసినట్లయితే మనకి 58 minutes లో DC చార్జర్ తో మనకి ఆల్మోస్ట్ 0 to 80% అనేది చార్జ్ అయిపోతుంది. అండ్ 100% చార్జ్ అవ్వడానికి యూజింగ్ అన్ AC చార్జర్ ఇట్ టేక్స్ అరౌండ్ 4 hours and 50 minutes అన్నమాట. 433 liters బూట్ స్పేస్ అండి. దీని కింద మనకి ఫుల్ సైజ్ స్పేర్ వీల్ ఆఫర్ చేశారు. 17-inch స్పేర్ వీల్, 2 seats 60/40 స్ప్లిట్ సీట్స్. యూ కెన్ ఫోల్డ్ ఫ్లాట్ టు మేక్ వే ఫర్ మోర్ రూమ్. మనకి 10-inch plus 10-inch ట్విన్ డిస్ప్లే లేఅవుట్ అనేది వస్తుంది. వేర్ మనకి స్పీడో కన్సోల్ అనేది సెంట్రల్ కన్సోల్ తో ఇంటిగ్రేట్ అయిపోతుంది. ఇట్ డజంట్ స్టిక్ అవుట్ ఆఫ్ ద డాష్. సో మీకు ఫీల్డ్ ఆఫ్ వ్యూ అనేది చాలా క్లియర్ గా ఉంది. దీంట్లో ఉన్న పవర్ అండ్ టార్క్ చాలా ఇంటెన్స్ ఉండడం వల్ల హెవీ స్టీరింగ్ వీల్ కావాలి టు మేక్ యూ ఫీల్ మోర్ కాన్ఫిడెన్స్ ఇన్స్పైరింగ్. ఈ ప్యాడల్ షిఫ్టర్స్ అనేది మనకి బేసిక్లీ రీజన్ కోసం ఇచ్చారు. డ్రైవింగ్ మోడ్స్ ఇక్కడ సెంట్రల్ కన్సోల్ లో చూస్తున్నాము. ఆటో హోల్డ్ ఫంక్షన్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, వెంటిలేటెడ్ సీట్స్ అండి. పానోరామిక్ సన్ రూఫ్ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. మాసివ్ సన్ రూఫ్ అండి. వన్ టచ్ ఆపరేషన్ తో పాటు వస్తుంది. చాలా థిక్ ఇచ్చారు. టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ ఆఫర్ చేశారు. కొంచెం ఇంకా వైడ్ చేసి ఉంటే ఎల్డర్లీ పీపుల్ ఇంకా ఈజీగా దే కుడ్ హావ్ స్టెప్డ్ ఇంటూ ద క్యాబిన్. ట్రే ఒకటి ఇచ్చారు. సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ లెగ్ రూమ్, స్కూప్డ్ అవుట్ సీట్ బ్యాగ్స్, మోర్ దెన్ సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ హెడ్ రూమ్. ఇక్కడ బ్యాటరీ ప్యాక్ రావడం వల్ల మనకి నీ అనేది కొంచెం అప్రైట్ పొజిషన్ లో ఉంటుంది. సీట్స్ అనేది రిక్లైన్ ఫంక్షన్ తో పాటు వస్తుంది. ఇక్కడ నుంచే మీరు ఫ్రంట్ సీట్ ని కంట్రోల్స్ అనేది మీకు ఇచ్చారు. 2 adults and 1 kid కెన్ ఫీల్ కంఫర్టబుల్. స్పోర్ట్ మోడ్ లో మీరు చూసినట్లయితే ఈ యానిమేషన్ వస్తుంది. ఈకో మోడ్, నార్మల్ మోడ్ లో ఈ యానిమేషన్ వస్తుంది. స్పోర్ట్ మోడ్ లో మీరు చూసినట్లయితే డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ రీజన్ అనేది మనం పొందుకోవచ్చు. 1, 2, 3 అండ్ లెవెల్ మ్యాక్స్ లో పెట్టుకోవచ్చు. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, వాయిస్ కమాండ్. సేమ్ i20 లో వచ్చే సెంట్రల్ కన్సోల్ అండి. వైర్లెస్ ఛార్జింగ్ బ్రేక్ చూడండి ఎంత బ్యూటిఫుల్ కనిపిస్తుందో. 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది స్టాండర్డ్ గా లభిస్తున్నాయి. ADAS level 2 functions, lane keep assist, lane departure warning, collision avoidance technique, adaptive cruise control, 360-degree camera with high resolution display, all round parking sensors. Pricing మనం చూసినట్లయితే 17.99 lakhs నుంచి స్టార్టింగ్ అండి. ఫర్ బేస్ వేరియంట్, టాప్ వేరియంట్ తెలుసుకోవడానికి మీరు ఫ్యూజన్ హ్యూండై ని కాంటాక్ట్ చేయమని మనం చేస్తున్నాం.